గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. గైస్, ఈ రోజు వచ్చి నేను ట్విన్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని మీ ముందుకైతే వచ్చానండి. ఇది ఏంటంటే, మనం మూవీస్ లో ఏమన్నా ఫెస్టివల్స్ లో చూస్తూ ఉంటాం కదా. అంటే కపుల్స్ లేదంటే సీరియల్ యాక్టర్స్ అన్న మామూలుగా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ట్విన్నింగ్ ఆర్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని వస్తారు కదా. అలా ఒక మిడిల్ క్లాస్ వైఫ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అంటే ప్రతిసారి ఒక మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి నా ఐడియాస్ తో నేను నాకున్న బడ్జెట్ లో నేనైతే ఎలాగ ట్విన్నింగ్ ప్లాన్ చేస్తున్నాను అన్నది చెప్పడమేనండి నా ఉద్దేశం అయితే. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను ట్విన్నింగ్ ఎలా ప్లాన్ చేస్తానంటే, ఇందులో ఏంటంటే మెయిన్ ఇంట్రెస్ట్ మా హస్బెండ్ కి చాలా ఇష్టం అనమాట. మేమిద్దరం ట్విన్నింగ్ వేసుకుంటే, కానీ ఆ ఎఫెక్టే చాలా బాగుంటది కదండి. మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాం అనుకోండి, ఇన్ కేస్ మ్యారేజ్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ బాగా కపుల్సే కాదు, ట్విన్నింగ్ వేసుకున్నాం మనం కూడా చాలా హైలైట్ గా అయితే కనిపిస్తాము. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మాక్సిమం నేనైతే ఒక 2 times అలాగైతే ట్రై చేసాము. మేము మాక్సిమం ట్విన్నింగ్ కుదిరినంత వరకు నా దగ్గర ఉన్న వాటితో నేనైతే ట్విన్నింగ్ అనేది ప్లాన్ చేస్తాను. నేను ఎలా ట్విన్నింగ్ ప్లాన్ చేస్తానో మీకైతే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. మేము వేసుకున్న పిక్ కూడా షేర్ చేస్తానండి, మీకు చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. మాక్సిమం జెంట్స్ కి వచ్చేసరికి మనం షర్ట్ మెయిన్ మనం వేసుకున్న శారీకి కానీ ఆర్ డ్రెస్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. వాళ్ళు ప్యాంట్ ఏ కలర్ వేసుకున్న మాక్సిమం, అంటే ఇన్ కేస్ ఉంటే ఓకే, నేను చెప్పేది మాక్సిమం సరిపోతుంది. 90% ఓకే అనిపించేసుకుంటారు. మనకలా వాళ్ళకి అన్ని ఇంకా పర్ఫెక్ట్ గా అనిపించకలేదు. షర్ట్ మ్యాచ్ అయితే మాక్సిమం అది ట్విన్నింగ్ కిందే మ్యాచ్ చేసుకోవచ్చు మనం. నేనైతే చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇదైతే మా వారి షర్ట్. నేను దీన్ని మేము ఏంటంటే వరలక్ష్మీదేవి పూజకు వస్తుంది కదండి, 4 వారాలు టెంపుల్ కి వెళ్తాము. అప్పుడైతే నేను ఇలా ప్లాన్ చేస్తాను అనమాట. ముందుగానే ప్రిఫర్ చేసి పెట్టుకుంటాను, మేము ఇలా వేసుకోవాలి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని. ఇదిగోండి, చూసారు కదా, నా శారీని ఈ షర్ట్ ని నేనైతే ఇలా మ్యాచ్ చేశాను. బాగుంది కదా. నేను ఈ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. కుర్తా అండి, నేను ఈ కుర్తా మీదకి నా దగ్గర అయితే 2 sarees ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఒకటే వేసుకున్నా ఏం పర్లేదు, కానీ మనం అయితే ఒకేసారి ఒకటే వేసుకుంటే బాగోదు కదా. ఇంకోండి, ఈ సారీ ఒకసారి వేసి మ్యాచ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే లంగవాణి టైప్ అన్నమాట, ఆరెంజ్ అండ్ రెడ్ కలిసి ఉంటది. ఈ శారీ ఒకసారి మ్యాచ్ చేస్తాను అనమాట. ఇవేమీ మేము స్పెషల్ గా ఏమి తీసుకోలేదండి. ఇందులో నేను ఒక్కటి కూడా కావాలని తీసుకున్నది అయితే ఏది లేదు. అంటే మన దగ్గర ఉన్నవి వాళ్ళ బట్టలు మ్యాచ్ చేసి చూడడమే. మాకు మ్యారేజ్ అయ్యి అయితే 3 years అవుతుంది. అందుకనే మాకు ఏదో లక్కీగా అలాగైతే కలిసి వచ్చింది నాకు. మీకైతే చూపిస్తాను. ఇదైతే నేను ఆఫ్టర్ మ్యారేజ్ మా వారి బర్త్డేకి అయితే తీసుకున్నాను అనమాట. జస్ట్ నేను క్యాజువల్ గా తీసుకున్నాను ఇది. దీని మీదకి బ్లూ ఆర్ వైట్ వేస్తా ఉంటాను. అంటే నేను బ్లూ వేసుకుంటే బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ వేస్తే దీని మీదకి బ్లూ అయితే ప్రిఫర్ చేయమంటాను. నేను ఇస్తాను, ఆయన వేసుకుంటారు. నెక్స్ట్ చూసారు కదా నా శారీ. ఇంచుమించు గా ఫోటో తీసుకుంటే సేమ్. దీని మీదకైతే నేను వైట్ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తాను. ఇదంతా వైట్ చిప్స్ తో ఉంటది వర్క్. నేను పిక్స్ అన్ని షేర్ చేస్తాను మీకు. ఇదిగో దీని మీద వైట్ ప్యాంట్ వేస్తాను. ఇది వచ్చి లైట్ బిస్కెట్ కలర్ కదండి, దీని మీదకి నా దగ్గర ఉన్న ఈ శారీతో అయితే మ్యాచ్ చేస్తాను. వేసుకుంటే ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా ఉంటది. ఆయనకి కూడా సేమ్ ఇదే కలర్ లో ఇంకొకటి అయితే ఉంది, ఇదిగోండి. మేము ఇది రిసెప్షన్ కి అయితే ఇద్దరము అనుకుని తీసుకున్నట్టే వచ్చింది. నేను ఈ ఫోటో కూడా షేర్ చేస్తాను మీకు. చూసారు కదా, ఇది చూసారు కదా, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్. నేను ఈ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది మాత్రం నేను కొంచెం ప్లాన్ చేసి తీసుకున్నాను. అంటే ఫస్ట్ నేను ఈ టాప్ పెట్టుకున్నాను, నాకు బాగా నచ్చి. ఈ ప్యాంట్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మా వారి దగ్గర కూడా వైట్ ప్యాంట్ అయితే ఉంది. సరే వైట్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇది షర్ట్ పెట్టాను. ఇది జస్ట్ 160 రూపీస్ అండి షర్ట్. నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. మేము ఇది అరకు వెళ్ళినప్పుడు వేసుకున్నాము. అరకు ట్రిప్ వెళ్ళాము, అప్పుడు ప్లాన్ చేసుకున్నాను ట్విన్నింగ్ అని. లైట్ స్కై కలర్ లోకి వచ్చింది. ఇదేమో బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. బట్ నేను మా వారి దగ్గర అయితే ఈ షర్ట్ ఉందన్నమాట, లైట్ స్కై కలర్. వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటది.
ఇది వచ్చి లైట్ గ్రీన్ అండి. మా వారి దగ్గర అయితే ఇవ్వండి ఇలా ఉంది షర్ట్, లైట్ గ్రీన్ లోనే కొంచెం షేడ్ వేరే చేంజ్. నేను ఇలా ప్లాన్ చేస్తాను. ఫోటో తీసుకుంటే మాత్రం సేమ్ ఒకలాగే ఉంటది, వేరియేషన్ ఏమి ఉండదు. అంటే ఇది కూడా కొంచెం ప్లాన్ చేసి తీసుకున్నాంలేండి. మా బాబు బర్త్డేకి ఇది అంటే ప్లాన్ చేసి అంటే ఇద్దాం సేమ్ ఒకసారి అయితే తీసుకోలేదు. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది శారీ. ఇది ఏంటంటే మా మదరు నా ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టారనమాట ఈ పట్టు శారీ. నేనైతే ఫిక్స్ అయ్యాను ఈ శారీ మా బాబు బర్త్డే కట్టుకుందామని. అప్పుడు మా వారు ఏమన్నారంటే నువ్వు ఎల్లో వేసుకుంటావు కదా, నాకు కూడా ఎల్లోనే ప్రిఫర్ చెయ్యి, మన ఇద్దరం సేమ్ వేసుకున్నట్టు ఉంటదంటే అప్పుడు మాత్రం నేనేంటంటే మీషోలో ఇది మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది మా వారిది పైజామా అండ్ కుర్తా. ఇది ఏంటంటే పైన కోట్ వస్తుంది. నేను ఈ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. శారీతో వీడియో అయితే చేశాను, చూసారు కదా. చాలా బాగుంటది ఈ శారీ, నా ఫేవరెట్. చాలా స్మూత్ గా ఉంటది అనమాట. దీని మీదకి మేము ఎలా కాంబో చేస్తాం తెలుసా, ఆయనకి పింక్ కలర్ టీ షర్ట్ ఉందన్నమాట. ఇదిగోండి పింక్ అండ్ బ్లూ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇలా నేను మాక్సిమం ట్విన్నింగ్ ప్లాన్ చేస్తాను. నేను ఎప్పుడైనా ట్విన్నింగ్ వేసుకోకపోతే మా ఆడపడు చాలా అడుగుతారు, వదిన ఏంటి మీరు ఈ రోజు ట్విన్నింగ్ ప్లాన్ చేయలేదు, ఎప్పుడైనా ట్విన్నింగ్ వేసుకుంటారు కదా అనేసి. అంటే చాలా బాగుంటది అనమాట అలా వేసుకుంటే. మీరు కూడా ట్రై చెయ్యండి ఈసారి. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఏంటంటే ఇవి ఎప్పుడు నేను ప్లాన్ అయితే అంటే సేమ్ ఇద్దరం ఒకేసారి అయితే తీసుకోలేదు. ఆయనకున్నవి నేను ఎప్పుడైనా షాప్కి వెళ్తే ఓకే ఎలా ప్లాన్ చేసి తీసుకోవడమే, బడ్జెట్ లో చూసుకోవాలి కదా. ఒకసారి అయితే కాంబో స్టిచ్ చేయించుకోవాలని టైలర్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్తే మొత్తం ముగ్గురికి స్టిచ్ చేయడానికి 3000 అడిగారు. నెక్స్ట్ లేదండి వీళ్ళిద్దరికి స్టిచ్ చేసండి, నావి నేను స్టిచ్ చేసుకుంటానంటే 2000 చెప్పారు. 2000 ఓన్లీ స్టిచ్చింగ్ కి 2000. అంటే స్టిచ్చింగ్ కాస్ట్ చూసుకోవాలి, మళ్ళీ మెటీరియల్ కాస్ట్ కూడా చూసుకోవాలి. నేనైతే ఏం చేశానంటే ఓకే ఫస్ట్ టైం ఆల్రెడీ నేను డిజైన్ నా బ్లౌజెస్ అవి నేను ఓన్ గా డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పి నేను మా వారిది నేను మీకు షర్ట్ డిజైన్ చేస్తానంటే మా వారు కూడా షాక్ అయ్యారు. నువ్వు ఎలా కుడతావు, అబ్బాయిలది నువ్వు కుట్టలేవు, నువ్వేమన్నా ఎక్స్పీరియన్స్ కాదు. నేను మా ఇంట్లో స్టిచ్ చేస్తూ ఉంటాను, బయటవి కూడా స్టిచ్ చేస్తాను, కానీ అంటే లేడీస్ వే. అది జస్ట్ ఒక 3 years నుంచి స్టార్ట్ చేశాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను జాబ్ చేసేదాన్ని అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ప్లాన్ చేశాను. అంటే నేనేంటంటే ఫస్ట్ హై కాస్ట్ పెట్టి మెటీరియల్ అయితే తీయలేదు. జస్ట్ నేను 4.5 meters అయితే తీసుకున్నాను. 4.5 meters తీసుకుని మా బాబుకి, మా హస్బెండ్ కి, నాకు డ్రెస్ అనేది స్టిచ్ చేశాను. ఎలా అంటే మా హస్బెండ్ వి కొలతలు కొంచెం యూట్యూబ్ నాలెడ్జ్ యూస్ చేసి కొలతలు తీసుకున్నాను. కొలతలు తీసుకుని ఫస్ట్ అయితే మా హస్బెండ్ ది స్టిచ్ చేశాను, తర్వాత మా బాబుది స్టిచ్ చేశాను. మా బాబుది అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. అంటే మా హస్బెండ్ ది ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం కలర్స్ అంటే ముగ్గురివి ఒకేలాగా ప్లాన్ చేసేసాను, కొంచెం బ్లైండ్ గా వెళ్ళిపోయినట్టు. మెటీరియల్ కూడా అంత క్వాలిటీ ఏం తీసుకోవాలి, చెప్తున్నాను కదా 450 రూపీస్ లో నేనైతే ఒక టాప్ స్టిచ్ చేసుకున్నాను. మీకు అవి చూపిస్తాను. ఇక్కడ పెట్టాను, ఇదిగోండి ఇదిగోండి ఇది మా హస్బెండ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను స్టిచ్ చేసినవి ఆయన వేసుకుంటే నేను ఇది కూడా మీకు పిక్ షేర్ చేస్తాను. నేనే స్టిచ్ చేశాను ఇదంతా, చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో మనం డిజైన్ చేసినవి మన హస్బెండ్ వేసుకున్నారంటే అదొక హ్యాపీనెస్ కదా. మా బాబుది అయితే ఇంకా క్యూట్ గా ఉంటది. మా బాబుది చూపిస్తాను. ఇదిగోండి మా బాబుకి అయితే ఫ్రంట్ పాకెట్ పెట్టాను, సైడ్ పాకెట్ పెట్టకుండానే. ఇదిగోండి మా బాబుది. నాకు అందరూ అయితే మా బాబుకి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్నారు. మా హస్బెండ్ అంటే వాళ్ళిద్దరిని చూస్తే ఓకే, కానీ ముగ్గురు చూస్తే మా హస్బెండ్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది అనేసి అంటే ఫస్ట్ టైం కదా ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మంచి మెటీరియల్ తీసుకుని ప్లాన్ చెయ్యాలి. మా వారి బర్త్డే ఒకటి వస్తుంది, ప్లాన్ చేసి ఈసారి అయితే నేను స్టిచ్ చేసే వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. నేనైతే ఇలాగా పొట్లీస్ పెట్టుకుని డిజైన్ చేసుకున్నాను సింపుల్ గా. దీని మీదకి ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట, రెడ్ లెగ్గిన్ అండ్ రెడ్ చున్నీ మ్యాచ్ చేసి వేసుకున్నాను. దీనికి ఏమి నేను ఇంకా ఎక్స్ట్రా అంటే వీళ్ళకి కూడా ఇంట్లో కొంచెం మ్యాచ్ అయ్యి ఫ్యాన్స్ ఉంటే అలా వేస్తాను అనమాట, బడ్జెట్ లో చూసుకోవాలి కదా అని. కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.